అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తిఫెనును, ఫిలిప్పు, ప్రొక్రోరు, నీనానోరు, తీమోను విన్నారు కదా. సంఘంలో ఒక సమస్య వచ్చింది. విధవరాండ్రను చిన్న చూపు చూశారని ఈ భోజనాల పంపకం కాడ చిన్న సమస్య వచ్చింది. అప్పుడు అపోస్తుల దగ్గరకు వచ్చి చెప్తే, ఈ భోజనాలు వడ్డించే కార్యక్రమం, ఈ పంచాయతీలు తీర్చే కార్యక్రమం మాది కాదు. వాక్య పరిచర్య యందు ప్రార్థన యందు మేము ఎడతెగకుండా ఉంటాం. అయితే ఈ కార్యం నిమిత్తం 7 వ్యక్తులు మేము నియమిస్తాం. అంటే 7 వ్యక్తులు అంటే ఇక్కడ సీనియారిటీ చూడం. ఇదిగో ఈ అబ్బాయి అందరికంటే, ఒరే నాయన తబలా, ఈ అబ్బాయి అందరికంటే చర్చికి ముందు వచ్చినోడు, అందుకని ఈ అబ్బాయి నియమిస్తాం. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, అందుకని ఈ అబ్బాయి నియమిస్తాం. అబ్బాబ్బా, ఈ అబ్బాయి భలే చక్కగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, ఎత్తు కూడా 6 అడుగులు దాటి ఉన్నాడు, భలే చక్కగా ఉన్నాడు, అందుకని ఈ అబ్బాయి నియమిద్దాం. ఇదిగో వీళ్ళు ఉన్నారు చూసారా, ₹1 కోటి ఖరీదైన కారులో వస్తారు చర్చికి, కాబట్టి వీళ్ళ నియమిద్దాం. అరే వీళ్ళు మన తూగోవాళ్ళేనంట, అదుగుదుగో వాళ్ళు మన పాగోవాళ్ళేనంట, వీళ్ళు మన కొలపేళ్ళేనంట, అందుకని వీళ్ళ నియమిద్దాం అని వీటిని బట్టి నియమించలేదు. 7 నియమించారు. ఎవరు నియమించారో తెలుసా? ఆదిమ సంఘం యెరూషలేము అంతటిలో మంచి సాక్ష్యాన్ని పొందిన 7 ఎన్నుకొని ఆ 7 సంఘ పెద్దలుగా నియమించారు.